మన సంరక్షణలో ఉంది కాబట్టి, రక్షించుకోవడం ధర్మం కాబట్టి ఆస్తి అడ్డం పెట్టుకుని బతికించుకున్నాం. బతికించుకుంది దాన్ని పరే వాళ్ళ చేతిలో పెట్టడానికా? దాని బతుకు మీద మనకు ఆ పెత్తనం ఉందా? నా ఆలోచన తప్పైతే మీరు ఏ శిక్ష విధించినా తప్పకుండా భరిస్తాను. కానీ దాన్ని ఆ ఇంటికి పంపడం మన బాధ్యతనే అనుకుంటున్నాను. మనం దాచిన దైవం వదినకు నిజం తెలియచేస్తే మనల్ని వదిన క్షమించదు, ఆ దేవుడు క్షమించడు. ప్రియా, ప్రియా, వేడి వేడి కుంకుడు పులుసు రాడి. తలండడం అయిందా? అయింది. రా సమయ, స్నానం చేద్దు గాని. రారా. నానమ్మ, ఒక మాట చెప్పనా? నాతో చెప్పడానికి అంత సిగ్గెందుకే? మరే బావా నాకు తెగ నచ్చేశాడు. వాడు నీకు నచ్చడం కాదు, నువ్వు వాడికి నచ్చాలి. నువ్వు నచ్చేలా మెలగాలి, మచ్చిక చేసుకోవాలి. ఈ కోటలో పాగా వేసి యువరాణివి కావాలి. యువరాణి ఏంటి, మహారాణే అవుతా. దానికి చాలా టైం ఉందిలే. ముందు వాడికి ఉచ్చు వెయ్యి. ఇవ్వు, వేసిస్తా. ఏంటే ఇచ్చేది? ఉచ్చు. అయ్యో పిచ్చిదన్లా వాక్కు. ఉచ్చంటే నీ తెలివితేటలు ప్రదర్శించు, అచ్చిక బుచ్చికలాడు. కాని దుర్గతో మాత్రం జాగ్రత్తగా ఉండు. అది నిన్ను పరీక్ష పెట్టడానికే ఇక్కడ ఉంచుకుంది. అది ఏం చెప్తే అది చెయ్యి, మర్యాదగా ప్రవర్తించు. దానికి ఎదురు మాట్లాడుకు. నువ్వు తిక్క కబుర్లన్నీ చెప్పకు. ఆశపడ్డట్టు కనపడకు. దర్జా టీవీ ఒలకబోయి ఆచితూచి మాట్లాడి మెప్పు పొందు. నాకన్నీ తెలుసులే నానమ్మా, వాళ్ళిద్దరినీ చిత్తు చేస్తా. ఈ మాటలే వద్దు. పొరపాటున నోరు జారేవనుకో దుర్గమ్మ చీరి ఆరేస్తుంది. నింపాదిగా నిదానంగా అత్తయ్య అత్తయ్య అని తన కొంగు వదలకు. బయటికి వెళ్తుంటే చెప్పు, సరే అంటేనే వెళ్ళు. రాగానే పలకరించు. కాళ్ళు పట్టు, వేళ్లు గుంజు. నాకు తెలుసన్నాగా, సుత్తాపు. నువ్వు మంచిగా మసులుకోవే పిచ్చి తల్లి, నీకు రాజయోగం పడుతుంది. ఇందాక రాని అన్నావు. ఇది పడితేనే అది దక్కుతుంది. నీకు తెలియనప్పుడు ఏదైనా నన్ను అడుగు, సరేనా? ఇందాక అత్తయ్యని అడగమన్నావు. అది బయటికి వెళ్ళొస్తే. ఇది నీకు అనుమానం వస్తే అడగమంటున్నాను. మాట దక్కించు. ఆ దుర్గా ఆవిలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఏంటి పిన్ని, మనవరాలికి నా గురించి ఏమైనా చెప్తున్నావా? అవునత్తయ్యా, నువ్వు. అవునులే దుర్గా, నీకు బంధువులంటే ప్రేమాభిమానాలు ఎక్కువని చెప్తున్నా. అవన్నీ నువ్వు చెప్పాలా? 4 రోజులుంటే అవన్నీ దానికే అర్థమవుతాయి. అయినా నువ్వు ఉంటావు కదా పిన్ని, దిగులు పడకు. అత్తయ్య, తాళ్ళు పట్టాలా, వేళ్ళు లాగాలా? ఎందుకు? నాన్నమ్మ చెప్పింది. ఏం లేదు దుర్గా, ఎప్పుడైనా నువ్వు అలసిపోయి ఇంటికొస్తే కాస్త కాళ్ళొత్తవే అంటే తప్పు అనుకోకు పట్టు అన్నా. అదందుకే అడిగింది. అంత అవసరం అప్పుడే రాదులే. ప్రయాణం చేసొచ్చింది కదా, కాస్త రెస్ట్ తీసుకొని. కాస్త కంట్రోల్లో పడ్డట్టే ఉంది, అందుకే ప్రేమ వలకపోస్తుంది.
అదేంటే అలా పడుకున్నావు? నన్ను రెస్ట్ తీసుకోమని అత్తయ్య చెప్పింది. నా బంగారమే, ఇట్లా చెప్తే అట్లా పట్టేస్తావు. వెంకటలక్ష్మి కోసమైనా అంత స్పెషల్ గా తయారవుతున్నావు? ఇంప్రెస్ చేయడానికేనా ఈ ఇంట్రెస్ట్ అంతా? నానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా దానికోసం నేను తయారవడం ఏంటి? దాన్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఐ హేట్ వెంకటలక్ష్మి. అబ్బా, చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది, మాట్లాడుతుంటేనే కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసురా ఆదిత్య, నీకు ఎవరంటే ఇష్టమో, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇష్టాలు లేవు, బాధపడ్డా లేవు, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు చెప్పిన రెండు కరెక్ట్ కాదు, లాస్ట్ది కరెక్ట్. అంటే నాకు అబద్ధం చెప్పొచ్చు, కానీ నీ మనసుకు సమాధానం చెప్పలేవు. నువ్వెందుకు దాస్తున్నావో, ఎవరికి జడుస్తున్నావో కూడా నాకు తెలుసు. రేయ్, నువ్వు అను, నీ ఇష్టంగా కాకుండా నా మాటగా మాట్లాడతాను. ఇద్దరం ప్రమాణం చేసాం, అది మర్చిపోతూ. దొరికిపోయావు చూసావా? మనం ఇష్టపడేవాళ్ళని ఎంత దాయాలనుకున్నా మనసు బయట పెట్టకుండా ఉండదురా. నువ్వేదో ఊహించేసుకుంటున్నావు అంతే, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. అవునా? బాగా రెడీ అయ్యవరా? అయ్యో, అలాంటిదేం లేదు నాన్న. చెప్పినట్టు చెయ్యి. అమ్మా, వెళ్ళొస్తాను. వీడి మనసెంత తులసి వైపు పడ్డా మెల్లగా ఎలాగోలాగా వెంకటలక్ష్మి వైపు మళ్లిస్తాను. ఆ అమ్మాయికి దగ్గర చేస్తాను. దుర్గా, ఏంటండి? ఆ వెంకటలక్ష్మి మన ఇంట్లో ఎందుకుంటున్నట్టు? ఏ ఉంటే మీకొచ్చే నష్టం ఏంటి? వయసులో ఉన్న పిల్లాడున్న ఇంట్లో వరసైన అమ్మాయి ఉండడం వాళ్ళకి మంచిది కాదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వీడు తప్పు చేయడన్న నమ్మకం నాకు ఉంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకు అని నాకిష్టమైంది ఉంటుంది. అయితే సూటిగా చెప్తున్నా విను, నాకిష్టం లేదు. మీకెవరంటే ఇష్టమో నాకు తెలుసులేండి. ఆ తులసుంటే మీకు ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. నేను ఆ మాట అనలేదు. మీరు అనాలా? నాకు మీ ఇష్టాలు తెలియవా? ఎంతసేపు మీ ఇష్టాలకి నేను సర్దుకోవటమే కానీ నా ఇష్టాలు మీకు నచ్చవు. చూడండి, మీరు ఎంత నర్మగర్భంగా చెప్పినా అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు. ఇంతదాకా వచ్చింది కాబట్టి నేను సూటిగానే చెప్తున్నాను, వినండి. మీకు నచ్చిన పిల్లని ఈ ఇంటి కోడలుగా చేయటం కుదరదు. వాడి మొహం మీద మచ్చ, మీ గుండెల్లో బుల్లెట్ ఉండిపోయేలా చేసిన మీ ముద్దుల కోడలు మీరెంత ఇష్టపడినా నేను మాత్రం అంగీకరించను. రేపు మీ బుల్లెట్ తీసేసినా కూడా నేను మాత్రం ఆ విషయాన్ని జీవితకాలం గుండెల్లోనే దాచుకుంటాను. మీరు మాట తప్పే ప్రయత్నం చేసినా, కట్టపెట్టాక చేసేదేముందనే ధైర్యం చేసినా జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. తప్పు చేశారని పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఉండైనా సాధిస్తాను, చచ్చైనా సాధిస్తాను. గుర్తుపెట్టుకోండి. ప్రియా,
వచ్చేసావా? నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను, భోంచేద్దాంరా. ఏమండి, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి భోంచేయండి. ఆకలి లేదంటావేంటి? నువ్వు ఆస్తి దుర్గకు రాసిచ్చి తప్పు చేశానని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? సమయానికి నేను ఊళ్ళో లేను. నీకు మరో దారి లేక చేయాల్సి వచ్చింది. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? తులసి ప్రాణం కన్నా ఆస్తి గొప్పదా? నువ్వు ఫీల్ అయి పస్తులుంటే మేం బాధపడతాం. విషయం సాగదీసి దానికి తెలిసేలా చేయకు. రా ప్రియా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు నాన్న వెళ్ళి భోంచేయండి. ఇప్పటిదాకా భోంచకపోవడమే తప్పు. పైగా ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అంటున్నావు. సాంబయ్య, ఎందుకు ప్రియా అలిగింది? నేనేం అలగలేదు, ఆకలిగా లేదంతే. నేను నీ కూతుర్ని ప్రియా. నీ గురించి, నీ ఆరోగ్యం గురించి నాకు బాగా తెలుసు. కారణం లేకుండా అన్నం మానేయకూడదు. అన్ని విధాలా బాగున్నప్పుడు అన్నం మానడం తప్పు అని నాకు చెప్పింది నువ్వే. సూపర్, అలా అడుగురా. నువ్వు అడిగావా సాంబయ్య? నీకు ఇలాగే ఆకలేదందా? అడగలేదురా, నువ్వు వచ్చాక వడ్డిస్తుందిలే అనుకున్నా. ఏంటి, ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. మరి అన్నం మానేయడం ఎందుకు ప్రియా? మనసు బాలేదు. నువ్వు తినకపోతే మా మనసు నొచ్చుకుంటుంది. నన్ను బలవంత పెట్టకే. సరే సాంబయ్య, మనం కూడా తినడం మానేద్దాంలే. పాపం చిన్నపిల్ల ఎంత ఆకలితో ఉందో. చిన్ని పొట్టని అలా మలమల మార్చటం తప్పు ప్రియా. నువ్వు తినకపోతే తను కూడా తిన్నంటుందిగా. అసలు నీ మనసు ఎందుకు బాలేదో చెప్పు. అది కుదుట పడ్డానికి మేమేం చేయాలో మార్గం ఆలోచిస్తాం. కరెక్ట్. లేనిపోని ఆలోచనలు మనసులోకి రానీకు. నిన్ను ఎవరు తప్పు పట్టినా వాళ్లే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. చివరికి నేనైనా సరే నాదే తప్పు అవుతుంది. మనం పస్తున్నా పర్వాలేదు, కాని మన కోసం అవతలి వాళ్ళని పస్తుంచటం పాపం అవుతుంది. ఎవరో వెంకటలక్ష్మి ఏదో అందని దాని విషయంలో మేమేదో అన్నామని నువ్వు ఫీల్ అవుకు. నువ్వెప్పుడూ కరెక్టే. ఏంటి, వెంకటలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా? నేనేం ఆలోచించట్లేదు. రా ప్రియా, నాకు ఆకలేస్తుంది. రా రా ప్లీజ్ రా. అలా ముందుకు తలంచితే జడేలవైనే. ముందుకు తలంచకపోతే అత్తయ్య ఎలా కనిపిస్తుంది? ఎదురుగా ఉన్న అత్తయ్యని చూడ్డానికి తలంచడం దేనికే, కనపడడం లేదా? బాగా దగ్గరగా చూడాలనిపిస్తుంది నానమ్మా. దగ్గరగా చూడాలనిపిస్తోందా? ఎందుకే? ఏం వాగి చస్తుందో ఏంటో. నువ్వు చాలా అందంగా ఉన్నావు అత్తయ్య, అందుకు. బతికించింది. ఒక్క పూటకే దీనికి దుర్గ చేతి వంట బాగా పట్టింది. మంత్రం వేసేవే మనవరాలా. నేను నీకన్నా అందంగా ఉంటాను కదత్తయ్యా. దీని తర్వాతే నువ్వే. ఏమంటావు దుర్గా? అందాల సంగతి ఇప్పుడు ఎందుకు లేపిన్ని? ఎరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఇవాళ వేరే ప్రోగ్రామ్ పెట్టుకోద్దన్నానా? వెంకటలక్ష్మిని తీసుకుని మన తోట చూపించుకునిరా. ఏంట్రా, నాకు సమాధానం చెప్పకుండా ఆయన వంక చూస్తా? ఏంట్రా, ఆయన పర్మిషన్ ఇవ్వాలా? బావా,
నాకు నీతో అలా బయటికి రావడం చాలా ఇష్టం. తోటలంటే ఇంకా చాలా చాలా ఇష్టం. విన్నావుగా, దానికి తోటలంటే ఇష్టమట. తీసుకునేళ్ళు. ఏం చక్క ఉచ్చు వేయచ్చు కదా నానమ్మా. ఉచ్చేంటి? అదే ఆదిత్య, తోటలో కాయలు కర్రకి ఉచ్చు కట్టి లాగుతారు కదా, అది. నానమ్మా నువ్వు ఉండవే, మొహం కడుక్కుంది కాని పద, తోటకు వెళ్ళాలి కదా, పద. వచ్చేస్తా బావా. హా, కార్ తీసుకెళ్ళరా. నాటు రోడ్లో కారెందుకు? బండి తీసుకునేళ్ళు. బండి మీదేంటమ్మా? ఏ వెనకాల మనిషిని ఎక్కించుకుని నడపడం రాదా? ఫ్రెండ్స్ చూస్తారనా? సర్లే, బండి మీదే తీసుకెళ్తానులే. బావా నేను రెడీ. బాగున్నానా? రే, జాగ్రత్తగా వెళ్ళరంట్రా. అలాగే అత్తయ్య. ఇదిగో దుర్గా, నేనలా 47వ నంబర్ బస్ స్టాప్ దాకా వెళ్ళొస్తా. దేనికి పిన్ని? మా ఊరి బస్సు కదా, ఊళ్ళో విషయాలు కనుక్కుందామని. వెళ్ళొస్తాను. వస్తాను ప్రసాద్. మీరెందుకు వాళ్ళిద్దరిని కారులో వెళ్ళమన్నారో నాకు తెలుసు. నేను అనడానికి కారణం ఏం లేదు. అబద్ధం. దూరంగా ఉంచాలని చూడండి. నేను దగ్గర చేయాలని చూస్తున్నాను. దేనికి? వెంకటలక్ష్మిని కోడలుగా తెచ్చుకుందామని. దాంతోనే ఆదిత్య పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకున్నాను. ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. ఒకరి నిర్ణయం మరొకరి మీద రుద్దాలని మాత్రం చూడకు దుర్గా. వాడికి ఇష్టాలుంటాయి కదా. మీ ఇష్టమేమిటో ఇప్పుడు ఆ చర్చ అనవసరం. దాటేస్తే తెలుసుకోలేనంత దాన్ని కాదండి. నా ఇష్టమే వాడిష్టం చేస్తాను. మీరు చెడగొట్టే ప్రయత్నం చేసి నన్ను చెడదాన్ని చేయకండి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మాటే నెగ్గించుకుంటాను. వివాహం దైవ నిర్ణయం అయినా ఎప్పుడు జరిగేదాని గురించి ఇప్పుడు మన మధ్య వాదన ఎందుకు? అది ఎప్పుడు జరిగినా సరే ఇప్పుడు నేను చెప్పిందే ఫైనల్. వాడి మనసు మార్చే ప్రయత్నం చేస్తే తెలియకుండా పోదు. అది మన మధ్య దూరం పెంచుతుంది. ఆ దూరం ఎంతో నేను చెప్పలేను. తర్వాత మీ ఇష్టం. భార్యని గెలిపించడం భర్తగా మీ ధర్మం. మనం మాట్లాడుకున్న ఏ విషయం ఆదిత్యకి తెలియనివ్వకూడదు. ముఖ్యంగా వెంకటలక్ష్మి గురించి తెలిస్తే నా మీదొట్టే. మర్చిపోకండి. ఎందుకు దుర్గ రోజు రోజుకి ఇలా తయారవుతోంది? నేను కోలుకుని రాకున్నా పోయేది. ఆదిత్య జీవితం అసంతృప్తిగా సాగుతూ ఏదో ఒకటి చెయ్యాలి. దీని అభిప్రాయం మార్చాలి. ఏంటిది కొత్తగా సార్ అంటుంది? ఈ సెటైర్ వెనకాల ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఏంటి? కొత్తగా హైదరాబాద్ నుంచి పని మనిషిని తెస్తాం అంది. ఈఎంఐనా పని మనిషి? బాగుంది, క్లాస్ గా. ఏంటి వాగుతున్నావు? నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? పని మనుషులు అంటే మనుషులాగే ఉంటారు. వాళ్ళకేమన్నా ఎక్స్ట్రా చేతులు కాళ్ళు ఉంటాయా? అయినా క్లాస్ గానే ఉన్నవన్నానుగా. బావా దీన్ని వదలొద్దు బావా. మొన్న ఊర్లోకి ఎంటర్ అవ్వగానే నా చెయ్యి మెలివేసింది ఇదే.
దాని సంగతి. అటు ఇటు